క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? మనం ప్రియులారా ఇప్పుడు ఆగమన కాలం 3వ ఆదివారంలోకి అడుగు పెట్టాం. ఈ యొక్క 3వ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రియులారా. ఈ యొక్క 3వ ఆదివారంలో మనం ధ్యానించే అంశం ఏంటంటే సంతోషం, ఆనందం. లాటిన్ భాషలో గౌదెతే అంటారు. Rejoice in the Lord always. Again I say rejoice. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో 4వ అధ్యాయము 4వ వచనంలో మనందరికి ఇట్లా సెలవిస్తున్నారు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మరి ఈ యొక్క ఆగమన కాలం 3వ ఆదివారాన్నిలో మీరు గురువుని పరిశీలిస్తే, మామూలుగా గురువులు ఆ రోజున లీలా వస్త్రానికి బదులుగా, వైలెట్ కలర్కి బదులుగా గులాబీ రంగు కలిగిన పూజా వస్త్రాన్ని ధరిస్తారు. రోజ్ కలర్ కలిగి ఉన్నటువంటి పూజా వస్త్రాన్ని గురువులు ధరిస్తారు. ఎందుకు మరి ఆగమన కాలంలో మామూలుగా ఈ యొక్క వైలెట్ కలర్ వస్త్రం ధరించాలి కదా, రోజా రంగు ఎందుకు ధరిస్తున్నారంటే ఆ గులాబీ రంగు, రోజా రంగు దేనికి గుర్తు అంటే సంతోషానికి గుర్తు, ఆనందానికి గుర్తు. ప్రియులారా, పౌలు గారు మనందరికీ చక్కగా చెప్తున్నారు. ఈ ఆనందం అంటే ఏదో సినిమా చూసి ఆనందించమని చెప్పట్లేదు, ఏదో బీరు తాగి ఆనందించమని చెప్పట్లేదు, ఇంకా రకరకాల చెడు కార్యాలు చేసి ఆనందించమని చెప్పట్లేదు. కానీ పౌలు గారు మనకు సూటిగా చెప్పేది ఏంటంటే, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, దేవునిలో ఆనందించండి, దేవునిలో సంతోషించండి, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క చెప్పలేని, వివరింపలేనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మీరు అనుభవించండి అని పౌలు గారు మనందరికీ చెబుతూ ఉన్నారు. ప్రియులారా, మీరందరూ అనుకోవచ్చు, పౌలు గారికి పని పాట లేదా, ఆనందించమంటున్నారు, సంతోషంగా ఉండమంటున్నారు, మేము ఎలా ఆనందిస్తాం, మేము ఎలా సంతోషంగా ఉంటాం, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏం బాగున్నాయి, రాజకీయ పరిస్థితి బాగుందా, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయా, లేకపోతే సామాజిక పరిస్థితులు బాగున్నాయా, మేమందరం చాలా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, కొంతమంది ఆకలితో బాధపడే వాళ్ళు ఉన్నారు, కుటుంబంలో శాంతి లేక బాధపడే వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక అవస్థలతో అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. మా పరిస్థితి పౌలు గారికి ఏమీ అర్థం కాదులే, పౌలు గారు ఏదో మాటలు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఏంటంటే, పౌలు గారు ఈ మాటలు ఎప్పుడు అంటున్నారు? పౌలు గారు ప్రియులారా ఒక బందీగా ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. పౌలు గారు రోమా నగరంలో ఆయన ఒక బందీగా ఉన్నప్పుడు జైల్లో నుంచి ఆయన ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్ ప్రిజన్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ స్ట్రగులింగ్, హీ హ్యాస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, తానే స్వయంగా జైల్లో మగ్గిపోతున్నా ఆ సమయంలో పౌలు గారు మనందరికీ రాస్తూ ఉన్నారు, మీరు ప్రభువునందు ఆనందింపుడు. చూసారా ఎంత గొప్ప విశ్వాసం ప్రియులారా పౌలు గారిది. ఆయనే బాధపడుతున్నాడు, ఆయనే ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆయనే కష్టాల్లో ఉండి కూడా మీరు అంటున్న ఈ ఆనందం ఇహలోకమైన ఆనందం కాదు, దేవునిలో ఆనందించండి, దేవునిలో సంతోషించండి, దేవునిలో ఉన్నటువంటి ఆ అనుభూతిని మీరు అనుభవించండి అని పౌలు గారు ప్రియులారా మనందరికీ రాస్తూ ఉన్నారు. ఇంకా 6వ వచనంలో చూస్తే, దేనిని గూర్చి విచారింపవలదు, అసలు మీరు దేని గురించి వరి అవ్వద్దు. సగానికి సగం జబ్బులు మనకు ఎందుకు వస్తున్నాయి అంటే, మనలో ఎక్కువ ఆందోళన, వెరీ మోర్ వరీడ్, మోర్ టెన్స్డ్, మోర్ యాంగ్జైటెడ్, ఎక్కువ విచారం, ఎక్కువ బాధ. ప్రాబ్లం ఇంత అయితే, ప్రాబ్లం పావలా అయితే మనం దాన్ని ఒక 10 రూపాయలు చేస్తున్నాం సమస్యని, భూతద్దంలో పెట్టి చూస్తున్నాం, మన సమస్యల్ని మనమే పెద్దగా చేసుకుంటున్నాం. పౌలు గారు చెప్తున్నారు, దేనిని గూర్చి విచారింపవద్దు, దేని గురించి టెన్షన్ పడవద్దండి. రాత్రి ఎప్పుడు 24 గంటల రాత్రే ఉండదుగా, పగలు వస్తుంది. ఎప్పుడు పగలే ఉండదుగా, రాత్రి అయింది. ఎప్పుడు
ఎప్పుడూ మంచే కాదు, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది, చలి ఉంటుంది, వేడి ఉంటుంది. జీవితం అంటే ఇవన్నీ కలిసి ఉన్నదే జీవితం ప్రియులారా. మనం మన తెలుగు సాంప్రదాయంలో నూతన సంవత్సరం చేసుకుంటాం కదా, మనం పచ్చడి, ఉగాది పచ్చడి చేస్తాం. ఉగాది పచ్చడిలో అనేక రుచులు దాంట్లో ఉంటాయి. ఒకే తీయే కాదు, వగరు ఉంటుంది, తీపి ఉంటుంది, ఉప్పదనం ఉంటుంది, కారం ఉంటుంది, అన్నీ కలిసి, అన్ని రుచులు కలిసిద్ది ఆ పచ్చడిలో, ఉగాది పచ్చడిలో. జీవితం అంటే ఒక ఉగాది పచ్చడి. కానీ ప్రియులారా, పౌలు గారు మనల్ని ఏమని సలహా ఇస్తున్నారంటే, దేవునిలో మీరు ఆనందించండి, దేవుని వైపు చూడండి, ఆయనలో సంతోషం కనుక్కోండి. ఈ సంతోషం, ఆనందం ఇహలోకమైనది అవ్వకూడదు. ఏదో సినిమా చూస్తే, లేకపోతే షికారులకు వెళ్తే, లేకపోతే ఫోన్లో మాట్లాడుకుంటే, లేకపోతే తాగి పడిపోతే, ఇంకా రకరకాలుగా వక్ర మార్గాల్లో పొట్టేది అది నిజమైన సంతోషం కాదు, నిజమైన ఆనందం కాదు. మన నిజమైన ఆనందం, మన నిజమైన సంతోషం దేవుని నుండి రావాలి అని పౌలు గారు మనకు చెప్తున్నారు. దేవుని నుండి వచ్చే సంతోషం నీకు మనశ్శాంతినిస్తుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంది. దేని గురించి ఎక్కువ వరి అవ్వద్దు, విచారింపవద్దు. మనలో ఒక విచారం పెట్టుకుంటే ఆ విచారమే మనల్ని బాగా ఇబ్బంది పెట్టుద్ది ప్రియులారా. సైకాలజీలో ఒక స్టోరీ ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి మంచినీళ్ళు తాగుదాకని ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడంట. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి వంగి దోసిళ్లతో నీళ్లు తాగటానికి, ఇలా దోసిళ్లతో నీళ్లు తీసుకొని తాగుతున్నాను అని అనుకున్న టైంలో ఆ చెట్టు మీద ఒక ఉడత ఉందంట. ఆ ఉడత ప్రతిబింబం ఆ నీళ్ళల్లో ప్రతిబింబిస్తుంది. ఉడత ఏమో పైన ఉంది, ఆ నీళ్ళల్లో ఆ ఉడత మరి ఆ ప్రతిబింబం, రిఫ్లెక్షన్ నీళ్ళల్లో కనపడుతుంది. ఈయనేమో ఆ యొక్క నీళ్ళని తాగేసి అనుకుంటున్నాడు మనసులో, అనుకోకుండా ఆ ఉడతను కూడా మింగేసానేమో అనుకుంటున్నాడు. ఆ ప్రతిబింబం నీళ్ళలో కనిపించింది కదా, ఉడతను మింగేసాను అనుకుంటున్నాడు. ఈ కడుపులో గొడగొడ అంటుంది, టెన్షన్ పడిపోతున్నాడు, వరి అయిపోతున్నాడు. అమ్మో, నేను నిజంగా ఉడతను మింగేశానా అని భావించుకొని అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, నేను ఉడతను మింగేశాను, నాకు మందులు ఇవ్వండి, లేకపోతే ఆపరేషన్ చేయండి, నా కడుపులో ఉండి ఉడతను తీసేయండి అని వెళ్ళిన చోటల్లా కంప్లైంట్ చేస్తున్నాడు. చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళి బోల్డంత డబ్బులు ఖర్చు పెట్టాడు, కానీ ఆ ఉడతను ఎవరు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ఒక మానసిక శాస్త్రవేత్త ఇది గమనించి, ఇతను అపోహపడుతున్నాడు అని గుర్తించి ఆయన కళ్ళుకి గంతలు కట్టి బాగా ఏళ్లతో కక్కించి, ఆ కక్కిన ఉమ్ములో ఒక ముందుగానే చంపేసిన ఉడతను ఒక దాన్ని తీసుకొచ్చి ఆ కక్కిన ఉమ్ము దగ్గర ఉడతను పడేశాడు. అతని కళ్ళు తర్వాత తెరిపించి గంతలు తీసేసి అతనికి చూపించాడు. ఇదిగో సార్, మీరు నిజంగా చెప్పారు, నిజంగానే మీ కడుపులో ఉడతుంది, ఇదిగో ఈ ఉడతను నేను బయటికి తీసాను, దీన్ని చంపేశాను, మీరు కక్కేశారు, మొత్తం బయటకు వచ్చేసింది చూడనంటే, ఆయన చూసి నిజమే, ఉడత బయటకు వచ్చేసింది, ఉడత చచ్చిపోయిందని అప్పుడు ఆరోగ్యంగా ఉండటం ప్రారంభించాడు. అంటే దీంట్లో ఏంటంటే, కొన్నిసార్లు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మనం ఊహించుకొని కొన్ని సమస్యలు అనుకోకుండా మన నెత్తి మీదకి మనం తెచ్చుకుంటూ ఉంటాం. పౌలు గారు చెప్తున్నారు, అసలు దేని గురించి విచారింపవద్దంటే మీ పనులు చేయకుండా తిని తాగి సోమరితనంగా ఉండటం కాదు. మీ పనులు మీరు చేస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవునిలో ఆనందిస్తూ, మిగతా అవన్నీ ప్రభు మీద వదిలేసేయండి. ఆయన మీద నమ్మకంతో, ఆయన మీద ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసంతో మీ జీవితాలు మీరు జీవించండి. కానీ అనవసరంగా ఏదో ఒక విచారాన్ని కడుపులో పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ షుగరు, బీపీలు, జబ్బులు తెచ్చుకొని ట్యాబ్లెట్లు వేసుకుంటూ మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అనవసరంగా టెన్షన్ పడబాకండి. మీ టెన్షన్ వల్ల నీ సమస్య పోదు, నువ్వు అనుభవించే ఆ యొక్క స్ట్రెస్ వల్ల నీ సమస్యలు పోవు. అనవసరంగా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. దానికి బదులుగా ప్రభు వంక చూడండి, ప్రభు మీద ఆధారపడండి, ప్రభువులో ఆనందించండి.
మరేంటి ఫాదర్ మాకు సమస్యలు ఉండే, మాకు బాధలు ఉండే, ఎలా ఆనందిస్తామంటే పౌలు గారు ఒక సలహా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయములో 6వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడండి? దేనిని గూర్చియు విచారింపకుడు. సరే, అది బాగానే ఉంది. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనల్లో దేవుని అర్థింపుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విచారపడి టెన్షన్ పడి దాని గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకుని షుగరు బీపీలు తెచ్చుకోవడం కంటే ఆ బాధని ప్రార్థనగా మార్చండి. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. దేవుణ్ణి అడగండి, దేవుడికి మొరపెట్టండి. నీ సమస్యని, నీ బాధని ఆయన ముందు నువ్వు తెలియపరచుకో. మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సమూవేలు తల్లి, ఎల్కానాకి 2 భార్యలు, అన్న పెనిన్నా 2 ఉన్నారు కదా. 2వ భార్యకి బిడ్డలు ఉన్నారు, మొదటి భార్యకి బిడ్డలు లేరు. ఈ మొదటి భార్యను చూసి ఆ 2వ భార్య ఎప్పుడు ఎగతాళ చేస్తుంది, వేళాకోళం చేస్తుంది, అవమానిస్తుంది. అప్పుడు అన్న దేవుడి సన్నిధిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చింది. అయ్యా, నాకు గర్భఫలాన్ని దయచేయని ప్రార్థించింది, కానీ నాకు బిడ్డలు లేరే అని ఆలోచించుకొని టెన్షన్ పడిపోయి, ఇబ్బంది పడిపోయి, విచారం సైకలాజికల్ పేషెంట్ అవ్వాలా, పిచ్చిదవ్వాలా. మనలో ఎందుకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మనం అవి మనలోనే పెట్టుకొని మనమే మొత్తం సాల్వ్ చేయాలని మనం కుమిలిపోతూ మనలోనే నలిగిపోతూ ఉన్నాం. కానీ ఈ విచారాన్ని, ఈ బాధని దేవుని ఎదుటకు మనం తీసుకొని వెళ్ళట్లేదు ప్రియులారా. ఇది మనం చేసే తప్పు. కానీ పౌలు గారు మనకి ఈరోజు చెప్పేది ఏంటంటే, మీరు విచారింపవలదు. మీకు ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో, ఏ దుఃఖం ఉందో, ఆ సమస్యని, ఆ బాధని, ఆ విచారణని, సమస్యని దేవుని ఎదుటకు ప్రార్థనలో తీసుకెళ్ళండి. కొంతమంది అంటారు, ఫాదర్ మేము ప్రార్థనలో పెడుతున్నాం. నాకు చాలా సంతోషం అనిపించింది ఆ మాట విన్నప్పుడు. ఎంత విశ్వాసం! మేము ప్రార్థిస్తున్నాం. డూ యూ రియలీ బిలీవ్ ఇన్ ప్రేయర్? నీకు ప్రార్థనలో నీకు నిజంగా నమ్మకం ఉందా? నీ యొక్క విచారాన్ని, నీ యొక్క బాధని దేవుని ఎదుట నువ్వు పెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే నమ్మకం నీకు ఉందా? నేను ఇప్పుడు అన్నా గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చా. సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము అక్కడ 9 నుండి 18 వచనాలు, అక్కడ అన్నా ప్రార్థన అని ఒక హెడ్డింగ్ ఉంది. సమూవేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనం మీ కొరకు నేను చదువుతా. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువుని ప్రార్థించెను. ఆమెకు పిల్లలు లేరు. ఏం పొజిషన్లో వేరే వాళ్ళు ఉంటే, అమ్మో నాకు పిల్లలు లేరు, నాకు బిడ్డలు లేరని వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ విచారిస్తూ సైకలాజికల్ పేషెంట్ కూడా అవ్వచ్చు కదా. కానీ అలా అవ్వట్లేమా? ఆమె ఏం చేసింది? దేవుడి సన్నిధి దగ్గరికి వెళ్ళి అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువుని ప్రార్థించెను. ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క దుఃఖాన్ని, ఆ బాధని ఒక ప్రార్థనగా మలచింది ప్రియులారా. తనలోనే తాను వెక్కి ఏడ్చుకుంటూ బాధపడుతూ, లేకపోతే నన్ను వేరే వాళ్ళు ఎట్లా అన్నారు అని 2వ భార్యని పెన్నిన్నతో పోట్లాటకి వెళ్ళొచ్చుగా, లేకపోతే కత్తులు కట్టారులతో వెళ్ళి నరికేయచ్చుగా, 10 మందిని పిలిచి ఆవును కూడా అవమానపరచవచ్చు కదా. అవేమీ చేయకుండా, వేరే వారిని పట్టించుకోకుండా, చూసారా ఆ ప్రవర్తన చూడండి. పౌలు గారు అంటున్నారు, ఫస్ట్ 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో ఫస్ట్ ఏమన్నారు పౌలు గారు? ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు అని చెప్పి వెంటనే అందరి ఎడల సాత్వికముగా ఉండు. గొడవలు పెట్టుకోవద్దు, సాత్వికంగా ఉండండి, దీనత్వము కలిగి ఉండండి. చక్కగా ప్రియులరా, మనతో మాట్లాడే వ్యక్తులు ఎప్పుడు సంతోషంగా ఫీల్ అవ్వాలంట. నేను జర్మనీలో ఇక్కడ ఒక పుస్తకంలో చదివాను. కొంతమంది వ్యక్తులతో మనం మాట్లాడినప్పుడు తీయగా ఉండే యాపిల్ పండు తిన్నట్టుగా ఉంటుందంట. స్వీట్ జ్యూస్ వచ్చే యాపిల్ పండు తిన్నట్టుగా ఉంటుందంట. ఇంకా కొంతమందితో మాట్లాడితే
పండకుండా వగరవగరగా ఉంటాయి, కొన్ని యాపిల్ తయారవ్వకుండా యాపిల్స్ ఉంటాయి, అవి తిన్నాం అనుకో కడుపులు నొప్పి వస్తుంది మనకి. సరే, మన ఇండియన్ కాంటెక్స్ట్లో మామిడికాయలు ఎక్కువ ఉంటాయి మనకి. తయారైన బంగిలి పండు మామిడికాయ కానీ తయారైన మామిడి పండు తింటే అది ఎంత రుచిగా ఉంటుంది. కొంతమందితో మాట్లాడితే అలా చిన్న రసాలు కనుక స్వీట్గా ఉండే చిన్న రసాలు మామిడికాయలు జ్యూస్ తాగినప్పుడు తీగా ఉంటుంది కదా, అలా మన రిలేషన్షిప్ కొంతమందితో అలా ఉంటుందంట. కొంతమందితో మన రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే అబ్బబ్బబ్బబ్బా, ఇక అది మామిడి పండు తయారవ్వకుండా వగరవగరగా ఉండి ఈ కడుపులో అంతా నొప్పి మంట అలా ఉంటుంది. పౌలు గారు అంటున్నారు, మీ ప్రవర్తన సాత్వికముగా ఉండాలి. ఫస్ట్ ఏమో మీరు ప్రభువులో ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు అని చెప్పుతూనే మీ ప్రవర్తన సాత్వికముగా ఉండాలి, సున్నితముగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఒక మల్లె పువ్వు సువాసన వెదజల్లేటట్టు మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క నడవడిక అందరికీ ఆహ్లాదకరంగా ఉండాలని పౌలు గారు చెబుతూ, దేనిని గురించి విచారింపవలదు, మీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని ప్రార్థనలో దేవుని ఎదుట అర్థింపుడు. ఈ ప్రార్థన కూడా ఎలా చేయాలి? పోట్లాడటం కాదు, విర్రవేగటం కాదు ప్రార్థనలో. ఏమో ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది కదా. కొంతమంది దేవుడితో పోట్లాడండి అంటారు, మరి నాకైతే తెలియదు. కానీ పౌలు గారు ఏమంటున్నారు, ఎలా ప్రార్థించమంటున్నారు? కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. ప్రైజ్ ద లార్డ్. అహంకారంతో కాదు ప్రార్థించేది, కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. ప్రే విత్ గ్రాటిట్యూడ్. Whether God gives you or He doesn't give you is the second thing. You pray with gratitude. You pray with faith. You pray with confidence. Lord, I have this problem. I have this suffering. My family is suffering with these many problems. But don't blame God. దేవుణ్ణి నిందించొద్దు, దేవుళ్ళో తప్పులు ఎదకొద్దు. నువ్వు ఎలా ప్రార్థించాలి? కృతజ్ఞతతో ప్రార్థించు. దేవుడిచ్చినా ఇవ్వకపోయినా, అంజూరపు చెట్లు కాయలు కాసినా కాయకపోయినా, మందలు అధికముగా ఫలించినా ఫలించకపోయినా, నేను ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందిస్తానని ప్రవక్త చెప్పినట్లుగా, ఎల్లప్పుడు ఏది జరిగినా యోబు గనక ప్రభువా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, ఐ విల్ ప్రైజ్ యూ, ఐ విల్ అడార్ యూ అని యోబు గారు చెప్పినట్లుగా మన ప్రవర్తనలో తేడా రాకూడదు. సాత్వికముగా ఉండు, సాత్వికత కలిగి ఉండు. తరువాత విచారింపొద్దు. ఆ విచారింపడానికి బదులుగా ఆ బాధని ప్రార్థనగా చేసుకో. ఆ చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే, ఏ దేవుణ్ణి నిందించినట్టు ఉండకూడదు, దేవుడితో పోట్లాడినట్టు ఉండకూడదు, కానీ కృతజ్ఞతతో ప్రార్థింపుడు. ప్రే బేటెన్సీ మిత్ డాంక్ బార్కైట్. ప్రే విత్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతతో ప్రార్థించండి అని పౌలు గారు చెప్తే, ఇక్కడ చూడు, ఇక్కడ ఇదే ప్రవక్త నాకు నచ్చింది ప్రియుల. అన్న హృదయవేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచూ ప్రార్థించెను. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తికి ఉంచుకొనుము, నాకు ఒక మగబిడ్డను అనుగ్రహింపుము, ఆ శిశువును మరణంతము నీకే సమర్పించుకొందును. అమరణాంతము అంటే అతను ఇక చనిపోయేంతవరకు నీ దగ్గరే ఉంచుతాను ప్రభువా, అతన్ని నాకు ఒక మగబిడ్డనివ్వని వెక్కి వెక్కి ఏడ్చింది. మనసు విప్పి దేవుడితో మాట్లాడుతుంది, వేరే వాళ్ళతో మాట్లాడట్లా, వేరే వాళ్ళని దూషించట్లా. సాత్వికత కలిగింది. తన ఇప్పుడు ఆమె యొక్క, ఇప్పుడు మనం చెప్పాం కదా, ఎల్కానాకి 2 భార్యలు అన్నాం, అన్న పెనిన్న మీద యుద్ధానికి వెళ్ళట్లా, గొడవకి వెళ్ళట్లా. అన్న ఏం చేస్తుంది? తను తగ్గించుకుని సాత్వికత కలిగి మనసు విప్పి దేవుడితో ప్రార్థిస్తుంది. తర్వాత ఈ అన్నాన్ని ఒక వ్యక్తి అపార్థం చేసుకున్నారు. ఎవరో అక్కడ ఉన్నటువంటి ఏలి అపార్థం చేసుకున్నాడు అన్నాని. అక్కడ ఉన్నటువంటి యాజకుడు అపార్థం చేసుకొని ఆమెను ఏమన్నాడు, అమ్మా ఏంటి నువ్వు మొత్తుతో
బాగా తాగేసి వచ్చి దేవుడి యొక్క మొత్తులో ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా ఉన్నావా ఏంటి అని ఏలీ అపార్థం చేసుకున్నాడు. కానీ ఏమేమంది చూడు, ఈ వాక్యంలో చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథములో ఏలీ ఏమన్నాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 14 వచనం చదువు. 1వ అధ్యాయం 14 వచనం. ఎంతసేపు ఇట్లు మత్తుతో మసలెదవు, ఆ ద్రాక్ష సారాయం ఇక వదిలించుకో, ఎంతసేపు తాగి అట్లా ఉంటా, మత్తు నుంచి బయటికి రా అని ఏలీ ఒక దైవజనుడు అపార్థం చేసుకొని మరి అన్నానంటే అన్న ఏమంటుంది అందులోకి, అన్న అయ్యా నేను తీరని వేదనతో బాధపడ, అయ్యా నా బాధ చెప్పుకుంటే పోయేది కాదు, నేను చాలా దుఃఖంతో దేవుడి సన్నిధికి వచ్చాను. మీరు అనుకున్నట్లు నేను సారా తాగో ద్రాక్ష సారాయం తాగి ఏదో కిక్కెక్కి మొందెక్కి మద్యంతో నేను ఇక్కడికి రాలేదండి. ఇప్పుడు వరకు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్రభు ముందు మనసు విప్పి మాట్లాడుతున్నాను. ఎంత మంచి వాక్యం అండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో ఇంతవరకు ప్రభు ముందు మనసు విప్పి మాట్లాడుచున్నాను, ఈ దాసురాలు పనికి మాలినదని భావింపవలదు, కోపతాపముతో హృదయము బ్రద్దలైపోవుచుండగా ఇంతసేపు ప్రభు ఎదుట మాట్లాడుచుంటేనే కానీ వేరేదేం కదా. అయ్యా నన్ను పెద్ద మనసుతో నన్ను తప్పుగా అనుకోవద్దు, నాకు చాలా బాధ ఉంది, నేను తాగి ఇక్కడికి రాలేదు, ఏదో మత్తులో ఏదో మాట్లాడటం కాదయ్యా, నేను నా బాధను మనసు ఇప్పి నా బాధను దేవుడితో చెప్పుకుంటున్నాను. ప్రియులారా, మరి చివరికి మీకు తెలుసు సమూయేలు మొదటి గ్రంథంలో ఈ యొక్క అన్నాకి ఎవరు పుట్టారు? సమూయేలు ప్రవక్త పుట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప ప్రవక్తని ఆమెకి బిడ్డగా ఇచ్చాడు. ఆమె వాక్యంలో ప్రామిస్ చేసినట్టుగా నా బిడ్డను స్వార్థంగా తన దగ్గర ఉంచుకోలేదు, దేవుని సేవకు పంపించేసింది ఆ మహాతల్లి. తర్వాత ఈ సమూయేలు ప్రవక్తే సౌలుని రాజుగా అభిషేకించాడు, దావీదును రాజుగా అభిషేకించాడు. ఒక ఇశ్రాయేలు ప్రజల్లో ఒక గొప్ప ప్రవక్తగా సమూయేలు ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ 2వ పట్టణం చదువుతుంటే నాకు ఇదే గుర్తొస్తున్నాయి. ఏమన్నారు మొట్టమొదటిగా పౌలు గారు, మీరు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందింపుడు అని చెప్పారు. మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. సరే, బీ హ్యాపీ ఇన్ ద లార్డ్, దేవుడిలో ఆనందించను అన్నాడు. తర్వాత వెంటనే ఏమన్నాడు, అందరి ఎడల సాత్వికముగా ఉండు. గొడవలకు వెళ్ళొద్దు, మీరు అనవసరంగా పోట్లాటకు వెళ్ళొద్దు, గొడవలకు వెళ్ళొద్దు, పోట్లాటలకు వెళ్ళొద్దు. నువ్వు సాత్వికముగా ఉండు, మంచి ప్రవక్తన కలిగి ఉండు, సువాసనలు వెదజల్లే మల్లెపువ్వులాగా నీతో ఎవరైనా వ్యక్తి మాట్లాడితే నీ సంభాషణ, నీ మాట్లాడే విధానం వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలి, సంతోషకరంగా ఉండాలి. నేను ఉదాహరణ చెప్పాక కొన్ని మామిడి పళ్ళు తిన్నప్పుడు ఎంతో రుచిగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. కానీ కొన్ని మామిడి పండ్లు తిన్నప్పుడు కడుపులో నొప్పి, మంట, ఇది తయారవల కాయ. వ్యక్తులతో కూడా మనం కొంతమందితో మాట్లాడితే తలపోటు, కొంతమందితో మాట్లాడితే సంతోషంగా ఉంటుంది. పౌలు గారు అంటున్నారు సాత్వికంగా ఉండండి, విచారింపవద్దు, డోంట్ బి టెన్స్డ్, డోంట్ బి వరీడ్. అన్నెసెసరీగా బుర్రల పాద జుట్టు అంతా ఊడిపోయేటట్టు, షుగర్ వ్యాధి వచ్చేటట్టు, బీపీ వచ్చేటట్టు, థైరాయిడ్ వచ్చేటట్టు ఆలోచన చేసి 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 ఏం ఉపయోగం లేదు నీ ఆలోచన వల్ల. దానికి బదులు ఏం చేయి, ప్రార్థనలోకి దిగు, విచారింపకూడదు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. ప్రార్థన అని చెప్పి కూడా చక్కగా చెప్తున్నారు చూసి. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. కృతజ్ఞత కలిగి కృతజ్ఞతా స్తోత్రముతో ప్రార్థింపుడు. దేవుని నిందించొద్దు, దేవుళ్ళో తప్పులు ఎతకొద్దు, కృతజ్ఞతతో ప్రార్థించమని పౌలు గారు మనందరికీ చెప్తున్నారు. ప్రియులారా, 7వ వచనం చూడండి, ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో, మన అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. చూసారా ఎంత మంచి మాట. మన ఆలోచనలకు అతీతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, తన శాంతి మనకిస్తాడు, మన మనసులకి భద్రత కలిగిస్తాడు. ఇంగ్లీష్లో అందుకే రిజాయిస్ ఇన్ ద లార్డ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్, 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 and again I say rejoice, rejoice in the Lord always,
అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. సెమినరీలో ఉన్నప్పుడు అందరూ ప్రభువులో ఆనందించండి, సంతోషంగా ఉండండి ప్రియులారా. ఈ మొదటి పట్టణం కూడా, ఈనాటి మొదటి పట్టణం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది చదవడానికి. ఎందుకంటే అక్కడ ఏమంటున్నారు, మొదటి పట్టణము జెఫన్యా గ్రంథంలో నుంచి గ్రహించబడింది ఈనాటి మొదటి పట్టణం. అక్కడ ఏమంటున్నారు, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14 వచనం చూస్తా. అక్కడ కూడా సంతోషంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. చెప్పే కదా అసలు ఈ 3వ ఆదివారం, ఆగమన కాలం 3వ ఆదివారం ప్రత్యేకత ఏంటంటే లాటిన్ భాషలో గౌదెతే అన్నారు. రిజాయిస్ ఇన్ ద లార్డ్, దేవునిలో ఆనందింపుడు, దేవునిలో సంతోషింపుడు. గురువు కూడా పూజా వస్త్రం ఆ రోజున ఏ వస్త్రం వేసుకుంటారు, రోజ్ కలర్, రోజా ఫార్బే అంటే మన గులాబీ రంగు వస్త్రం వేసుకుంటారు. అసలు మామూలుగా ఆగమన కాలంలో ఏ వస్త్రం వేసుకుంటారు, వైలెట్, కొంచెం వంకాయ కలర్లో ఉన్న వస్త్రం వేసుకుంటారు, వైలెట్. కానీ 3వ ఆదివారం ఒక ఎక్సెప్షన్, స్పెషాలిటీ, ఒక ప్రత్యేకత. ఆ రోజు మాత్రం గురువు రోజ్ కలర్, గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి ఒక సంతోషానికి, ఆనందానికి, ఇట్స్ ఏ ఫోర్ ఫ్రైడే అంటారు జర్మన్ భాషలో. అంటే రాబో క్రిస్మస్ పండగకి ఒక సెమీ క్రిస్మస్ లాగా, సెమీ క్రిస్మస్ అంటాం కదా, సెమీ క్రిస్మస్. అట్లాగే ఆగమన కాలంలో ప్రభువు కోసం ఎదురు చూసే మనం, చూసారా మీరు, 1వ ఆదివారం 2వ వారంలో మనం సారాంశం ఎలా ఉంటుంది, పశ్చాత్తాపపడండి, దుఃఖపడండి, పాపము నుండి వైదొలగండి అని. ఎప్పుడు పశ్చాత్తాపం అన్న అంశాన్ని మొదటి 2 ఆదివారాలు కూడా నొక్కి వక్కానిస్తాయి. 3వ ఆదివారంకి రోంగానే ఈ టోన్ మారిపోద్ది. ఏంటి 3వ ఆదివారంలో టోన్, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, దేవునిలో సంతోషంగా ఉండండి అని ఈ యొక్క టోన్ మారిపోద్ది. ఇప్పుడు జెఫన్యా గ్రంథంలో కూడా ఇదే మనం వింటాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 14 వచనం మీ కొరకు నేను చదువుతాను. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయుము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. చూసారా, 3-4 వచనాలన్నీ ఆనందనాదము చేయుడు, హర్షధ్వానము చేయుడు, సంతసింపుము అని చెప్పి అసలు ఎందుకు ఆనందించాలి, ఎందుకు హర్షధ్వానము చేయాలి, ఎందుకు సంతసించాలి అని కనుక మనం ప్రశ్నించుకుంటే జెఫన్యా ప్రవక్త చెబుతాడు. 15వ వచనం చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయంలో 15వ వచనంలో కారణం చెప్తున్నాడు. అయ్యా నేను ఎందుకు ఆనందించాలి, ఎందుకు హర్షధ్వానము చేయాలి, ఎందుకు సంతసించాలి అని గనక భక్తుడు దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తున్నాడు అక్కడ 15వ వచనం, ప్రభువు నీ దండనము తొలగించును. ప్రైజ్ ది లార్డ్. నీ మీదకి వచ్చే శాపాన్ని ఆయన తొలగిస్తున్నాడు, నీ మీదగా రాబోయే పాపాన్ని ఆయన తీసివేస్తున్నాడు, నీకు రాబోయే కష్టాన్ని ఆయన తొలగిస్తున్నాడు. ఆయన నీ దండనము తొలగించును. బైబిల్ మీ పెన్ ఉంటే ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన నీ దండనం తొలగిస్తాడు, నీ శాపాన్ని తొలగిస్తాడు, నీకు రాబోయే ఆటంకాన్ని ఆయన తొలగిస్తాడు. వెంట్రప్రగర్లో నేను పనిచేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది ప్రియులారా. అబ్రహాం థామస్ ఫాదర్ గారు, నేను ఇంకిద్దరు సిస్టర్స్ కలిపి గ్రామానికి మినిస్ట్రీకి వెళ్తున్నాం. అక్కడ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అబ్రహాం థామస్ ఫాదర్ గారితో పరిచర్య చేసేటప్పుడు మేము ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకే, 5:30-5 గంటలకు వెళ్ళిపోయేవాళ్ళం, కారులో వెళ్ళిపోయేవాళ్ళం గ్రామానికి. 1 గంటన్నర ప్రతి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఫాదర్ గారు ఒక పక్క వెళ్ళేవాళ్ళం, నేను ఒక పక్క వెళ్ళేవాళ్ళం. ఎవరన్నా వ్యాధిగ్రస్తులుంటే ప్రార్థన చేసేవాళ్ళం, ఇంటి వాళ్ళని పలకరించేవాళ్ళం, పూజ ఉందో రమ్మని ఆహ్వానించేవాళ్ళం. తర్వాత ఫాదర్ గారు పాప సంగీతాన్ని కూర్చుంటే నేను స్తుతి ఆరాధన నిర్వహించేవాడిని, దివ్యసప్రసాద ఆరాధన నిర్వహించేవాడిని. తర్వాత ఫాదర్ గారు పూజ చేస్తే నేను వాక్యం చెప్పేవాళ్ళని. తర్వాత భోజనం చేసేవాళ్ళం. మేము ఇంటికి వచ్చేప్పటికి 10:30-11 అయ్యేది. చాలా గంటలు దైవ సన్నిధిలో మేము గడిపేవాళ్ళం. ఒకసారి మేము అలా వెళ్తుంటే ముదునూరు అన్న ఊరు వెళ్తూ ఉన్నాం. ఆ ముదునూరు అనే ఊరికి వెళుతూ ఉంటుంటే అక్కడ ఒక కాలువ, అటు ఇటు కాలువలాగా నీళ్లు ప్రవహించడానికి కొంచెం గుంటలు ఉంటాయి. ఆ రోజున అనుకోకుండా విపరీతమైన గాలి, వాన, వర్షం. మేము కారులో వెళ్తూ ఉంటుంటే ఒక 50 మీటర్ల ఎదర ఒక పెద్ద తాడి చెట్టు పడిపోయింది. మేము ముందుకు వెళ్ళటానికి వీల్లేదు, పెద్ద తాడి చెట్టు రోడ్డు మీద పడిపోయింది. మిగతా చెట్లన్నీ ఊగుతూ ఉన్నాయి, తాడి చెట్లు.
సరే ఆ ఫాదర్ గారు అనుకున్న సరే ఇక క్యాన్సిల్ చేసేద్దాం ప్రోగ్రామ్, ఎదరికి వెళ్ళటానికి వీల్లేదు కదా, వెనకన్నా రివర్స్ చేసుకుని వెళ్ళిపోదామని ఆ ఫాదర్ గారు పాపం కార్ని రివర్స్ చేద్దామని వెనక్కి వెళ్దాము అనుకున్న టైంలో ఇంకొక 30 ఫీట్ లేకపోతే 50 ఫీట్ వెనక ఇంకో తాడు చెట్టు పడిపోయింది. ఎదరా వెళ్ళటానికి వీల్లేదు, వెనక వెళ్ళటానికి వీల్లేదు. మధ్యలో మేము ఇరుక్కుని పోయాం. మిగతా చెట్లు ఊగుతూ ఉండే, ఏ చెట్టు ఇక నేను అనుకున్నా అది కాదు, లాస్ట్ రోజు జీవితంలో అనుకున్నా. ఇక ప్రార్థన చేసుకున్న మొదలుపెట్టా, ప్రభా ఇక మాకు రెడీ చేయండి, పైన మాకు ఏమన్నా అవకాశం ఉంటే పరలోకంలో టైం అయిపోయింది అని చెట్లు ఊగుతూ ఉన్నాయి. అప్పుడు అనుకోకుండా లక్కీగా వెనక పడిన చెట్టు మధ్యలో ఇరిగింది. నేను ఇంకొక 10 సిస్టర్లు కలిపి కొద్దిగా ఇరిగిన చెట్టుని కొద్దిగా ప్లేస్ తీసి కారు వెళ్తాయి అంత ప్రదేశంలో స్థలం చూసుకొని, సరే మేము ఇంకో విచిత్రం చూడండి, ఆ మధ్యలో ఇరిగిపోయింది అన్నాం కదా చెట్టు. సరే ఆయన చేత ఆ చెట్టుని ఇరిగిపోయిన ఆ చెట్టుని లేపటానికి వెళ్ళే టైంలో అక్కడ నా పక్కన ఇంకో 2-3 చెట్లు ఎక్కడ ఊగుతున్నాయి. నేను అనుకున్నాను ఈ చెట్టు లేపే లోపల ఏదైనా చెట్టు నా నెత్తి మీద పడుద్ది, మా నెత్తి మీద పడుద్ది, ఇక మా జీవితం లాస్ట్ రోజు అనుకున్నాం. దేవుడు కాపాడాడు. చెట్టు ఇరిగిపోయింది. చక్కగా ఆ 2 ముక్కలను సపరేట్ చేసి రివర్స్ గేర్లో వెనక్కి కారులో నుంచి బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళాం. గాడ్ ప్రొటెక్ట్స్ యూ. దేవుడు నిన్ను కాపాడతాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త ద్వారా, జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు ఏమన్నా, ప్రభువు నీ దండనము తొలగించును. రెండో మాట వెంటనే, నీ శత్రువులను చెల్లా చెదరు చేసెను. ఇజ్రాయేలు రాజును ప్రభువును ఆయన నేను నీ నడుమున ఉన్నాను. ఐఆమ్ విత్ యూ. నేను నీతో ఉన్నాను, నేను నీతో నడుస్తున్నాను, నేను నిన్ను మోస్తున్నాను, నేను నిన్ను కాపాడుతున్నాను, నిన్ను రక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడు నిన్ను కాపాడుతున్నాడా లేదా, దేవుడు నిన్ను రక్షిస్తున్నాడా లేదా, దేవుడు నిన్ను మోస్తున్నాడా, తన భుజాలపై మోస్తున్నాడా లేదా ఆలోచన చేసుకోండి. మనం కీర్తనకారుడు అంటాడు, చవిచూచి చూడుడు ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. చవిచూచి చూడండి, ఆలోచన చేసి చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమైద్ది ప్రియులారా. ఆయన చూస్తే ఎందుకు ఆనందించారు? ముందేమో ఏమంటున్నారు, కుమారి సియోను కుమారి ఆనందనాదము చేయము, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుమని చెప్పి, ఎందుకు సంతసించాలి, ఎందుకు ఆనందించాలంటే ప్రభువు నీ దండనము తొలగించును, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను, ఇశ్రాయేలు రాజును ప్రభువునైన నేను నీ నడుమున ఉన్నాను. ఈ మాట కూడా, నీ శత్రువులను చెల్లాచెదరు చేశాను. మీ ఇళ్ళ కాడ చూసుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఊరికనే బాధ పెట్టున్నా, మిమ్మల్ని అనవసరంగా ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మీ పని ప్రదేశాల్లో కానీ, మీ యొక్క ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీకు టార్చర్ పెట్టినా, మీకు అనవసరంగా మీకు టెన్షన్ పెట్టినా, దేవుడు వాళ్ళని చెల్లా చెదర చేస్తాడు. అంటే మనం ఇట్లా అనకూడదు, మనం ఎవరిని శపించట్లేదు, కానీ మీ జీవితాన్ని పరిశీలించి చూసుకోండి. మీ క్లాస్మేట్స్ కావచ్చు, లేకపోతే మీ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైతే నిన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నిన్ను అనవసరంగా టెన్షన్కు గురి చేస్తున్నారో, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారో, దేవుడు వారిని చెల్లా చెదురు చేస్తాడు ప్రియులారా. బీ కాన్ఫిడెంట్. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇశ్రాయేలు రాజునైన ప్రభు నీ నడుమ ఉన్నాడు. దేవుడు నీ మధ్యలో ఉన్నాడు, దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను మోస్తున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. కావున నీవిక ఏ కీడుకు భయపడనక్కరలేదు. దేనికి నువ్వు భయపడక్కర్లేదు. మొదట జెఫన్యా ప్రవక్త ద్వారా అదే చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖలో పౌలు గారి ద్వారా ప్రభు చెప్పాడు, మీరు విచారింపవలదు, మీకు ఏ కీడుకు భయపడనక్కర్లేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నువ్వు భయపడొద్దు, భీతి వలన నీ చేతులు కిందకి వేలాడనక్కర్లేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. భయపడవద్దు. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, ఒక పరిశుద్ధ శాస్త్రవేత్త ఒక ఆయన ఏమన్నాడు, పరిశుద్ధ గ్రంథంలో సుమారు 365 సార్లు భయపడవలదు అని చెప్పారంట. సుమారు మినిమం 365 టైమ్స్. దట్ మీన్స్ ఎవ్రీ డే గాడ్ ఈజ్ టెల్లింగ్ యూ డోంట్ బీ అఫ్రైడ్.
డోంట్ బి అఫ్రైడ్. డోంట్ బి, భయపడొద్దని దేవుడు ప్రతిరోజు నీకు చెప్తూనే ఉన్నాడు. తర్వాత నీ దేవుడును ప్రభువు నీ నడుమున ఉన్నాడు. 17వ వచనంలో ఆయన బలము వలన నీకు విజయము కలుగును. నీ సొంత శక్తి కాదు, నీ సొంత టాలెంట్ కాదు, లేదా నీ యొక్క గొప్పతనమే కాదు, ఇది ఆయన బలము వలన నీకు విజయము కలుగును. నేను ఇంటర్మీడియట్లో సెయింట్ ఆన్స్ కాలేజీలో చదివేటప్పుడు నాకు ప్రతిభ అవార్డు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలకు సుమారు ఒక 30,000 రూపాయలు నాకు కానుకగా ఇచ్చారు. 2002వ సంవత్సరం ఐ గాట్ కాలేజ్ ఫస్ట్. అంటే అది నా గొప్పతనం. మేము ఫస్ట్ సరే, నేను ఫాదర్ గారు చదివారు, కాలేజీలో బాగా డిసిప్లిన్గా ఉండి చదువు ఉంటారు, అందుకే వచ్చిందని మీరు అనుకోవచ్చు. నాకంటే చదువు వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత పరీక్ష రాసేటప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అన్నీ రాయలేకపోయా. 1-2 ప్రశ్నలు ఎకనామిక్స్లో వదిలేసా, నాకు టైం సరిపోలేదా. ఆ ఫస్ట్ 2-3 ప్రశ్నలకే బోల్డంత టైం వేస్ట్ అయిపోతూ ఉండేది. టైం మేనేజ్మెంట్ సరిగ్గా వచ్చేది కాదు ఎగ్జామ్స్కి. ఆయన చక్కగా రాసేవాడిని. నాకంటే టాలెంటెడ్ ఉన్నా, నాకంటే గొప్పవాళ్ళు ఉన్నా, దేవుడు ఇక్కడ వాక్యం చెప్తున్నారు కదా, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం, క్షమించాలి, జెఫన్యా గ్రంథము 4వ అధ్యాయంలో 17వ వచనం, నీ దేవుడైన ప్రభువు నీ నడుమున ఉన్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. బికాజ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్, ఆయన శక్తి, ఆయన బలం, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన వలన నీకు విజయము కలుగుతుంది. నేను కనుక అంతా నా వల్లే అంటే ఇక నన్ను మించిన మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. నా వల్ల కాదు. ఇట్స్ నాట్ మై గ్రేట్నెస్, ఇట్స్ నాట్ మై క్రెడిట్, ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుడు ఎంత ఎంత గొప్పగా ప్రవక్త చెప్తున్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. నీ గొప్పతనం కాదు నాయన, ఆయన బలము వలన, ఆయన కృప వలన, ఆయన దీవెనల వలన నీకు విజయము కలుగును. తర్వాత ఆయన నిన్ను గాంచి ఆనందించుచున్నాడు. బాబా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను గూర్చి ఆనందిస్తున్నాడు. జ్ఞానస్నాన సమయంలో యేసు ప్రభు వారు జ్ఞానస్నానం తీసుకునే టైంలో ఆకాశంలో ఒక స్వరం వినిపించింది. ఆకాశము తెరవబడింది. అవ్వాదం పాపం చేసినప్పుడు ఆకాశం మూసేయబడింది, పరలోకం మూసేయబడింది. యేసయ్య జ్ఞానస్నానం తీసుకున్న టైంలో ఆకాశము తెరవబడింది. పవిత్రాత్మ పావు రూపంలో యేసయ్య మీదకు దిగి వచ్చినప్పుడు పరలోకంలో ఒక స్వరం, పితయైన దేవుడు అన్నాడు ఒక మాట. ఏమన్నాడు? ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఈయన గూర్చి నేను ఆనందించుచున్నానన్న వాక్యం వినపడింది కదా. ఇదిగో వాక్యంలో ప్రవక్త అంటున్నాడు, ఆయన బలం వల్ల నీకు విజయం కలుగుద్ది, ఆయన నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. ఆనందించటమే కాదు, ప్రేమతో నీకు నూతన జీవము వసగును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు సంతోషపడుతున్నాడు. నీ జీవితం ఎట్లా ఉందో అది బాగోపోయినా ఆయన ప్రేమతో జాలి కలిగి నీ మీద దయ చూపి నీకు నూతన జీవము వసగుతాడు. ప్రియులారా, నిన్ను తలంచుకొని సంతోషముతో పాటలు పాడుతాడు. కాబట్టి నువ్వు ఆనందించు. రిజాయిస్ ఇన్ ద లార్డ్. చివరిగా ప్రియ, ఈనాటి వాక్యంలో ఒక ప్రశ్న పదే సుమారు 2-3 సార్లు, మేమేం చెయ్యాలి, నేను ఏమి చెయ్యవాలి, వాట్ షుడ్ ఐ డూ టు బి సేవ్డ్, వాట్ షుడ్ ఐ డూ టు బి హీల్డ్ ఫ్రమ్ మై సఫరింగ్స్, మై ప్రాబ్లమ్స్ అండ్ టు గెట్ అ ప్లేస్ ఇన్ హెవెన్. నేనేం చెయ్యాలి, మేమేం చెయ్యాలని ప్రజలు బాప్తిస్మ యోహాను దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అనేక మంది వచ్చారు, సైనికులు వచ్చారు, ట్యాక్స్ కలెక్టర్ సుంకర్లు వచ్చారు, సామాన్య ప్రజలు వచ్చారు. అందరూ వచ్చి మేము ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. ఉదాహరణకు నేను చదువుతున్న వాక్యం లూకాసు వార్త 3వ అధ్యాయము 10 నుంచి మనం చదివినట్లయితే, అందులకు జనులు మేము ఏమి చేయవలయను అని యోహానును అడిగా మేమేం చేయాలంటే, యోహాను చెప్తున్నాడు అక్కడ, 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమీ లేని వాళ్ళకి ఇవ్వండి, అట్లాగే ఆకలితో ఉన్న వాళ్ళు వస్తే వారికి కొద్దిగా ఆకలి భోజనం పెట్టండి అని వాళ్ళకి చెప్పాడు. అప్పుడు తర్వాత సుంకరులు వచ్చారు, పన్నులు వసూలు చేసేవారు, ట్యాక్స్ కలెక్టర్స్, పన్నులు
వసూలు చేసేవాళ్ళు. తరువాత సుంకరులు బాప్తిస్మము పొందుటకు వచ్చి, బోధకుడా మా కర్తవ్యము ఏమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకోవద్దు. ఆ రోజుల్లో మరి అంతా వాళ్ళ చేతిలో ఉండేది, ట్యాక్స్ కలెక్టర్స్. వాళ్ళు ఎంత చెప్తే అంత జనాలు కట్టాలి, పన్ను కట్టాలి. ఆయన ఏమన్నాడంటే, మీరు ఎంతైతే నీతి నిజాయితీ కలిగి ఎంత ప్రజలు ఇవ్వాలో అంతే తీసుకోండి, కానీ ఎక్కువ ఆశపడవద్దు, మీరు అంతకంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పాడు. రక్షక భటులు, పోలీసులు వచ్చారు. రక్షక భటులు కొందరు వచ్చి మేము ఏమి చేయవాలని ప్రశ్నింపగా, బలత్కారము కానీ అన్యాయరోపణము వలన కానీ ఎవరిని కొల్లగొట్టవద్దు, మీ వేతనముతో మీరు సంతృప్తి పడండి, మీకు వచ్చిన జీతంతో తృప్తి పడండి, కానీ ఎవరిని బలత్కారం చేయొద్దు, ఎవరి దగ్గర డబ్బు దోచుకోవద్దు అని వారికి చెప్పారు. ఇక యోహాను అక్కడ జ్ఞానస్థానం ఎత్తుంటే అందరూ వచ్చేసి యోహాన్ గారు ఏమనుకున్నారు, ఈయనే క్రీస్తేమో అనుకుంటున్నారు. ఈయన మాటలు బాగా చెప్తున్నాడు, వాక్యం బోధిస్తున్నాడు, మాటలు చాలా ప్రార్థనాపూర్వకంగా ఉన్నాయి, ప్రేరేపణ కలిగిస్తున్నాయి అని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరేనా క్రీస్తా మాకు చెప్పండి అన్నారు. కానీ యోహానులో ఉన్న తగ్గించుకునే గుణం చూసారా ప్రియులారా? ఆయన అనొచ్చు, అవునవును నేనే క్రీస్తునని తన డప్పు తను కొట్టుకోవచ్చు. కానీ బాప్తిస్మ యోహానులో గొప్పతనం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, నేను నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షాల వారును విప్పుటకైనను యోగ్యుని కాదు, నేను ఆయన పాదాల చెప్పులు తీట కూడా నేను యోగ్యుని కాదు, నా తర్వాత వచ్చే ఆయన అసలైన ఆయన, నేను కేవలము నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన దేంతో ఇస్తాడు, పవిత్రాత్మతో అగ్నితో జ్ఞానస్నానం ఇస్తాడు అని చెప్తున్నాడు. నేను కాదు గొప్ప, యేసయ్య గొప్ప అని బాప్తిస్మ యోహాను తనను తాను తగ్గించుకుంటున్నాడు ప్రియులారా. ఆయన పాదరక్షాల వారును విప్పుటకైనా నేను యోగ్యుని కాదు అని అంటున్నాడు బాప్తిస్మ యోహాను. సరే, ఈ టాపిక్ ఇంకోసారి కూడా మనం మాట్లాడవచ్చు, ఆయన గొప్పతనం. తర్వాత ఇంకో మాట అన్నాడు అక్కడ ఆయన, తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన గోధుమలు అంటే చేటతో చెరుగుతారు కదా, ఎట్లా తూర్పారబట్టుటకు చేట దగ్గరగా ఉందంట. ధాన్యాన్నేమో ఒక పక్కన పోస్తారు, పొట్టునేమో అగ్నిలో కాల్చి వేస్తారు. ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధాలుగా ప్రజలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు గోధుమ గింజవా పొట్టువా? గోధుమ గింజ అయితే గిడ్డంగులోకి వెళ్తావు, నువ్వు ఒట్టి పొట్టు అయితే ఆరని అగ్నిలో కాలిపోతావు. కాబట్టి ప్రియులారు, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నా, మనం ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ? సరే, పోలీసులనేమో ఆయన అన్యాయంగా ఎవరిని బలత్కారం చేయొద్దు, డబ్బు గుంజుకోవద్దు, మీకు వచ్చిన శాలరీతో మీరు తృప్తి పడనని పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు కదా. సుంకరులతోనేమో మీరు పన్ను ఎంత కట్టాలో అంతే తీసుకోండి, ఎక్కువ వసూలు చేయొద్దని చెప్పాడు. వేరే వాళ్ళతో 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇవ్వండి, అనాథలను ఆదుకోండి, సహాయపడండి అని చెప్పాడు. నువ్వేం చేయాలి? యాజ్ ఎ ఫాదర్గా నేనేం చేయాలి? జోజప్ప నేనేం చేయాలి? నువ్వేం చేయాలని కనుక మనం ఆలోచన చేసుకుంటే ప్రియులారా, ప్రభు మాటలు కొన్ని సూటుగా ఉంటాయి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనం మీరు చూసుకున్నట్లయితే అక్కడ ప్రభు ఒక మాట అన్నాడు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు మనందరికి ఒక మాట చెప్తున్నాడు. 7:21 మత్తయి, ప్రభు అని సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడో. నాట్ ఆల్ దోస్ హూ కాల్ మీ లార్డ్ లార్డ్ విల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోకమందు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. నేనేం చేయాలి, నువ్వేం చేయాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చు. చప్పట కొట్టడమే కాదు, ప్రభు అని ప్రార్థించడమే కాదు, దానికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నెంబర్ 2, మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తే కొందరు ఉంటారు విశ్వాసులు, వాళ్ళు కేవలము పెదవులతో మాత్రమే ప్రార్థిస్తారు. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు మనం ఒకసారి చూద్దాం ప్రియులారా. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు, కానీ
వారి హృదయములు నాకు కడదూరముగా ఉన్నవి. మానవ కల్పిత నియమములను దైవ ఆజ్ఞలుగా బోధించుచున్నారు, కావున వీరి ఆరాధన నిరర్ధకము. పెదవులతో స్తుతిస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్లు అంటే, మేము ఏం చేయాలి అని అడిగారు వాళ్ళు. ఈరోజు మనం కూడా నేనేం చేయాలంటే పెదవులతో కాదు దేవుణ్ణి స్తుతించేది. ప్రభు అంటున్నాడు, ఓన్లీ దే ఆర్ ప్రేయింగ్ టు మీ విత్ దేర్ లిప్స్ బట్ దేర్ హార్ట్స్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ మీ. పెదవులతో స్తుతిస్తున్నారు, కానీ వీరు హృదయములు నాకు కడుదూరముగా ఉన్నవి అని ప్రభు అంటున్నారు. ప్రియమైన విశ్వాసుడా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు? నువ్వు పెదవులతోనే ప్రార్థిస్తున్నావా? హృదయముతో కూడా ప్రార్థిస్తున్నావా? మదర్ తెరీసా ఏమంది? హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్ అంది. మనం ఊళ్ళే తీరి మాటలు చెప్పడమే కాదు, పనులు కూడా ఉండాలి. యాకోబు గారు కూడా అంటారు. యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 20వ వచనంలో, వాక్యము కేవలము వినుటయే అని ఆత్మవంచన చేసుకోవద్దు. వాక్యం వింటే సరిపోద్దులే, వాక్యం విన్నాగా గుడికి వెళ్ళాగా సరిపోద్దంటే కాదు, వినిన దానిని ఆచరింపుడు. కేవలము వినుటయే అని ఆత్మవంచన చేసుకోవద్దు, విన్నదానిని ఆచరింపుడు అని యాకోబు గారు చెప్తున్నారు. అదే అధ్యాయంలో యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయంలో 27వ వచనంలో ద రియల్ మతం, నిజమైన రిలీజన్ అంటే ఏంటి? యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 22వ వచనం, 27, తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమైన మతం ఏది అని అనగా అదేంటి? అనాథలను విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట. అది నిజమైన మతం. నువ్వేం చేయాలంటే అనాథల్ని విధవరాండ్రని ఆదుకోవాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇంకోసారి ప్రియులారా, ఆనందించండి. నీ విచారాలన్నీ దేవుడిపై మోపండి. మీ విచారములను ఆయనపై మోపుడు, ఏలైనా ఆయన మీ గూర్చి శ్రద్ధ వహిస్తున్నాడు అని పేతురు గారు కూడా చెప్తున్నారు. ప్రియులారా, పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 7-8 వచనాలు, మనం 7వ వచనం అనుకుంటా. పేతురు గారు కరెక్ట్గా చెప్తారు. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు. బీపీలు షుగర్లు తెచ్చుకొని అవసరంలా, టెన్షన్ తెచ్చుకొని అవసరంలా, థైరాయిడ్ ప్రాబ్లం తెచ్చుకొని అవసరంలా. నీ ప్రాబ్లమ్స్ దేవుడిపై చెప్పుకో. అన్నలాగా ప్రవర్తించు. అన్న కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రభు ముందు తన మనస్సు విప్పి బాధ చెప్పుకుంది. అలా ఉండు, సాత్వికంగా ఉండండి. ఇదిగో ప్రభు నీ శత్రువులతో ఆయన పోట్లాడుతున్నాడు, నీకు విజయాన్ని కలిగిస్తున్నాడు, నీలో ఉన్న బాధలు ఆయన తొలగిస్తున్నాడు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ శత్రువులు ఎదుట నిన్ను తలెత్తుకోటెట్లు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి కృతజ్ఞతతో ప్రార్థించండి, దేవుని యొక్క మేలులు పొందండి. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాపాడుదురుగాక. ఈ యొక్క గౌదెతే రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువులో ఆనందించడం అలవాటు చేసుకోండి. తాగుల్లో కాదు, సినిమాల్లో కాదు, లేదా సెల్ ఫోన్లో కాదు, లేకపోతే అనవసరమైన చెత్త వాగుడు, వేరే వాళ్ళతో వాగటం కాదు. ప్రభువులో ఆనందించండి. మీరు మనందరం ప్రభువులో ఆనందించడానికి ప్రయత్నించేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.